నమస్తే పెద్దాయన. ఈరోజు కడప నగరంలో ఉన్నటువంటి పరాగ్ క్లాస్ సెంటరు ఆయన కుమార్తె వచ్చేసి తేజస్విని అనే అమ్మాయి బర్త్డే ఉంది. దానికి గాను గడ్డం నాగేశ్వరరావు వాళ్ళ తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు గడ్డం నాగేశ్వరరావు, గడ్డం హేమలత. నువ్వు భోంచేసేయి, తిను, నువ్వు నీ పాటికి నువ్వు తిను. వాళ్ళు ఈ అన్నదాన కార్యక్రమానికి పంపించారు. అది నిదానం భోంచేయి పెద్దయినా. నీకు రాకపోతే చెప్పు, నేను తీసిస్తా, సరేనా? రైట్. బాగుందా పప్పు? అది పప్పు బాగుందా? దాంట్లోనే పచ్చడి కూడా ఉంచుడు. మేమా భోజనం చేస్తావా? ఇస్తామ్మా, ఇస్తాను. ఆయన కన్ను కూడా సరిగ్గా కనబట్ల. అలా ఇంకొంచెం పప్పు ఆ పక్క ఉంచుడు, పైకి ఉంచుడు పప్పు. అది కొంచెం పైకి చేయబెట్టు, ఇంకొంచెం పైకి పెట్టు, ఇంకొంచెం పైకి పప్పు ఉంచుడాడా. కాదు, ఈడ చెయ్యి ముందుకు పెట్టు, పప్పు ఉంచుడాడా. అది పాపం తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. ఇంకో దాంట్లో రసం ఉంచుడు. ఏమి నిదానంగా పోంచి మనం. రైట్. నమస్తే పెద్దాయన. ఈరోజు కడప నగరంలో ఉన్నటువంటి పరాగ్ క్లాస్ సెంటరు ఆయన కుమార్తె వచ్చేసి తేజస్విని అనే అమ్మాయి బర్త్డే ఉంది. దానికి గాను గడ్డం నాగేశ్వరరావు వాళ్ళ తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు గడ్డం నాగేశ్వరరావు, గడ్డం హేమలత. నువ్వు భోంచేసేయి, తిను, నువ్వు నీ పాటికి నువ్వు తిను. వాళ్ళు ఈ అన్నదాన కార్యక్రమానికి పంపించారు. అది నిదానం భోంచేయి పెద్దయినా. నీకు రాకపోతే చెప్పు, నేను తీసిస్తా, సరేనా? రైట్. బాగుందా పప్పు? అది పప్పు బాగుందా? దాంట్లోనే పచ్చడి కూడా ఉంచుడు. మేమా భోజనం చేస్తావా? ఇస్తామ్మా, ఇస్తాను. ఆయన కన్ను కూడా సరిగ్గా కనబట్ల. అలా ఇంకొంచెం పప్పు ఆ పక్క ఉంచుడు, పైకి ఉంచుడు పప్పు. అది కొంచెం పైకి చేయబెట్టు, ఇంకొంచెం పైకి పెట్టు, ఇంకొంచెం పైకి పప్పు ఉంచుడాడా. కాదు, ఈడ చెయ్యి ముందుకు పెట్టు, పప్పు ఉంచుడాడా. అది పాపం తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. ఇంకో దాంట్లో రసం ఉంచుడు. ఏమి నిదానంగా పోంచి మనం. రైట్.